ప్రేమ వచ్చిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అలా సంతోషిస్తూ ఉంటే ఇంతలో మెడలో తాళిని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అన్నయ్య అయితే, నీ మెడలో తాళి కట్టింది ఎవడే ఆ కారులో ఉన్నది, రే దిగరా, బయటికి దిగరా, ఎవడ్రా నువ్వు, తన మెడలో తాళి కట్టడానికి నీకెంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఆ కారులో నుండి అయితే అక్కడ ఉన్న ధీరజ్ అయితే బయటకు వస్తాడు. ఇక ధీరజ్ కారు దిగి బయటకు వచ్చి నిలబడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక ధీరజ్ దిగ్గానే భద్రావతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న రామరాజు వాళ్ళపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి అయితే లోపలికి వెళ్ళి ఒక పెద్ద తుపాకీ తీసుకువస్తాడు. ఒక పెద్ద తుపాకీ తీసుకువచ్చి అక్కడ ఉన్న ధీరజ్ గుండెలపై పెడతాడు. అదంతా చూసి అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ప్రేమ, వేదవతి, నర్మద వాళ్ళైతే అంతా తెలిసి కూడా ఏమీ బయటకు చెప్పకుండా అలా మౌనంగా ఉంటారు. ఇంతలో ధీరజ్ని చంపడానికి సేనాపతి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రేమ అయితే అడ్డుకొని, ధీరజ్ని చంపడానికి వీల్లేదు, ధీరజ్ నన్ను కావాలని తీసుకువెళ్ళలేదు, నేనే ధీరజ్తో వెళ్ళి పెళ్లి చేసుకున్నానని చెప్పి అంటుంది. అది విని రామరాజు షాక్ అవుతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.